చాలామంది సాఫ్ట్‌వేర్స్ గానివ్వండి, ఒక ఐటీలో వర్క్ జేస్తున్నారంటే, ఎక్కడైనా గూడా నార్మల్‌గా సొసైటీలో ఒక మంచి రెస్పెక్ట్ ఉంటది. బట్ బ్యాక్ ఎండ్ లెవెల్ ఎంత స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటది ఆ లైఫ్. వాళ్ళ ప్యాకేజ్‌లనే జూస్తారు గానీ, వాళ్ళ లైఫ్ ఎట్లుంటదనేది జూడరు. ఇవాళ ఒక ఆర్టికల్ రిలీజ్ అయింది. కార్పొరేట్ ఉద్యోగం కొవ్వొత్తిల ఆరోగ్యం అని. సో, 30 ఇయర్స్‌కి చాలా డిసీజెస్ రావడము, ఫ్యాటీ లివర్ తోటి. ఎందుకంటే వాళ్ళు చాలా వరకు కూర్చొని ఉండడం వల్ల ఈ ఫ్యాటీ లివర్ అనేది డెవలప్ అవ్వడము. అండ్ 20% మందికి మానసిక సమస్యలు, కార్పొరేట్ సిబ్బందికి దీర్ఘకాలిక రోగాలు అనేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. చూడండి. నెక్స్ట్ జాబ్ వదిలేసేందుకు 20% మంది సిద్ధము. అంటే అటు కార్పొరేట్‌లో లైఫ్ లీడ్ చేస్తూ వేరే ఎగ్జామినేషన్స్‌కి ప్రిపేర్ అయితూ జాబ్ కొట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ ఉద్యోగికి ఆరోగ్య నివేదిక అనే 2025లో చెబుతున్న చాలా వరకు నిజాలు. అండ్ చాలా మందికి తెలీదు. ఒత్తిడితోటి 5 ఒక వంతుగా చాలామంది రాజీనామా అయితే చేస్తున్నారు. అండ్ చాలామందికి హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ రావడము, చాలా చిన్న ఏజ్‌లో డిసీజెస్ రావడము అయితే ఉంటది. అండ్ ఉద్యోగికి సంబంధించి 25,000 బీమా క్లెయిమ్‌లు, ఇట్లాంటి సర్వే ప్రతిపాదనల బేసిస్ తోటి ఈ రిపోర్ట్ అయితే ఉన్నది. చూడండి, ఎప్పుడైనా కూడా మనకి శాలరీ అనే కాదు, మనకు తక్కువ శాలరీ వచ్చినా కూడా మనం హెల్త్‌ని మంచిగా మెయింటైన్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ చాలామంది ఎంతసేపు వాళ్ళకొచ్చే జీతాన్నే చూస్తారు కానీ, ఎంత స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటది, ఆ వర్క్ అవర్స్ ఎట్లా ఉంటాయి, ఏంటి అనేది అసలు చూడరు. జబ్బులు వస్తున్న సగటు వయసు: గుండె జబ్బు 32 ఇయర్స్, క్యాన్సర్ 33 ఇయర్స్‌కి, షుగర్ అయితే 34 ఇయర్స్‌కి, అండ్ ఒబేసిటీ, కిడ్నీ రిలేటెడ్ కానివ్వండి, సెరిబ్రోవాస్కులర్‌కి సంబంధించి, అంటే తలలో, బ్రెయిన్‌లో ఆల్రెడీ ఇంటర్నల్ బ్లీడింగ్ కానివ్వండి, ఇవన్నీ అన్నమాట. 35 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు దేశంలో 60 కోట్ల వరకు ఉంటే, దీంట్లో 40% మంది మానసిక అనారోగ్య సమస్యలతోటైతే బాధపడుతున్నారు. నెక్స్ట్ బీమా కంటే ఆరోగ్య సంరక్షణ. అంటే చాలామంది కంపెనీలు తమ ఉద్యోగులకు బీమా కల్పించడంతో పాటు ఆరోగ్య సంరక్షణ గురించి ఆలోచించాలని ప్లమ్ సహా వ్యవస్థాపకుడు అభిషేక్ పోద్దార్ అయితే తెలియజేశారు. ఆ మానసిక, శారీరక శ్రమ ఉన్న సమగ్ర ఆరోగ్య సంరక్షణ పరిపాలనకు సంబంధించి వీటన్నింటిని కూడా వీళ్ళు అందించాలి. అండ్ అలాగే ఒక ఉద్యోగి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ప్రతి సంస్థకి ప్రాధాన్యతగా ఉండాలని అయితే ఈ ఆర్టికల్ బేసిస్. చాలామంది సాఫ్ట్‌వేర్స్ అయితే రిలేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆర్టికల్ చాలా మంచిగా వచ్చింది. మీరు ఒకవేళ చూడాలనుకుంటే ఈనాడు పేపర్‌ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ఈ ఆర్టికల్ అయితే చూడండి.